ఆంధ్రప్రదేశ్లో భూ పరిపాలనలో కీలక మార్పులకు నాంది పలుకుతూ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భూ రికార్డుల్ని మరింత భద్రంగా, పారదర్శకంగా మార్చే లక్ష్యంతో మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలి దశలో 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మీ భూమి మీ బ్లాక్ చైన్ వ్యవస్థ అయితే సీఎం చంద్రబాబు ఈ రోజు అయితే ప్రారంభిస్తారు. ఆయన మీదుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బీజీఆర్ఎస్ లో సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున తలెత్తుతున్న పరిస్థితి. ఎక్కువ సమస్యలన్నీ కూడా ఈ ల్యాండ్ కి సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారాలే ఎక్కువ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా పరిష్కారం కాలేకపోవడం, స్థానికంగా ఉన్న ఇబ్బందుల పరిస్థితి కానీ, అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపైన సీఎం చంద్రబాబు ఒక రివ్యూ చేసి అధికారులందరితో కూడా ఎలాంటి చర్యలు చేపడితే ఈ సమస్యకు పరిష్కారం చేయొచ్చు అనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈ నేపథ్యంలోనే ఏదైతే మీ భూమి మీ బ్లాక్ చైన్ వ్యవస్థ అనే దాన్ని ఈ రోజు సీఎం చంద్రబాబు చేతుల మీదకి అయితే ప్రారంభించబోతున్నారు. భూ రికార్డులు, అదేవిధంగా భద్రత, వీటన్నిటిపైన పారదర్శకత లక్ష్యాలను కొంత ఈ వ్యవస్థలో కొత్త కీలక మార్పులను అయితే తీసుకురాబోతున్నారు. దాంతో పాటు 7 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ముందుకైతే తీసుకెళ్లాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని ఏదైతే మీ భూమి బ్లాక్ చైన్ సేవలని ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దాంతో పాటు భూ రికార్డులకు సంబంధించి ట్యాంపరింగ్ కు సంబంధించి అవకాశం లేకుండా దీన్ని చూడాలని చెప్పని, ఆ సాంకేతికతను కూడా వినియోగించాలని చెప్పని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఆ నేపథ్యంలోనే దీనికి ఒక సిస్టమ్ మొత్తం కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీంతో పాటు భూ మోసాలు అరికట్టడం కొత్త వ్యవస్థల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం అయితే వెల్లడించిన పరిస్థితి. దాంతో పాటు భూ సేవలు మరింత పారదర్శకంగా విశ్వసనీయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది అయితే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.